ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం. కొంతమంది కమ్యూనిస్టుల ముసుగులో కమ్యూనిస్టు జెండా మీద కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఏ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాతీలు ఈ సంపద దోచుకొని రాలే, అధికారం కోసం ఇలా వస్తలేరు. మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపద దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దానివల్ల తెలంగాణ జీడీపీ పెరిగింది. ఇవాళ ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా నివసించే హక్కు ఉన్నది. తెలంగాణకు సంబంధించి చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. వాళ్ళంటున్నారా మరి తెలంగాణ ప్రజలు దీన్ని క్షమించరు. ఇలా వాళ్ళ సిగ్గుంట కొంచెం అక్కలుంటే వాళ్ళు అనేక మంది రోహింగ్యాలు వచ్చి ఈ హైదరాబాద్ లో ఉంటున్నారు. వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. వాని వల్ల తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తీ అనేది ఐఎస్ఐ అడ్డగా మారింది. అనేక బాంబ్లాస్ జరిగినాయి, అనేక నివేదికలు వస్తున్నాయి. ఇవాళ ఇతర దేశం నుంచి రోహింగ్యాలు వచ్చి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సెంటర్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నది. వాళ్ళ వల్ల థ్రెట్ ఉన్నది. ఎప్పటికైనా ఇబ్బందులు రావచ్చు తెలంగాణ రాష్ట్రానికి. మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. హిందువులైన బీసీల యొక్క పొట్టగొట్టే వ్యక్తులు వీళ్ళందరూ కూడా, మైనార్టీ రాజులు కూడా. ఇలా మార్వాడీలు ఎవరు ప్రభుత్వం దెబ్బతిస్తలేరు, మార్వాడీలు ఎవరిని దోచుకుంటున్నారు, వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలా మటన్ ఓడగొట్టాలని మీరు ఎప్పుడు మటన్ ఓడగొట్టాలి, కట్టుకోవాలి మటన్ కొట్టాలి. హిందువులైన కట్టుకోవాలి మటన్ కొట్టాలంటే నయ్యి మటన్ షాప్ కట్టుకోవాలి పుట్టగొట్టేది ఎవరు చెప్పండి. ఇవాళ పుడవతలు పుట్టగొట్టేది ఎవరు చెప్పండి. ఇవాళ డ్రై క్లీన్ షాప్ ఎవరు కొట్టాలి, రజకులు డ్రై క్లీన్ షాప్ కొట్టాలి. హిందువులైన రజకులు పుట్టగొట్టేది ఇవాళ మోడ్రన్ డ్రై క్లీనర్ అంటారు. ఇవాళ డెకరేషన్ ఎవరు చేయాలి, మేధలో డెకరేషన్ చేయాలి. డెకరేషన్ ఎవరు చేస్తున్నారు. ఇవాళ ఇలా హిందువుల కులవతం దెబ్బతీసేది వీళ్ళ, హిందువులను రాసి రంపాన పెట్టేది వీళ్ళ. దాని గురించి మాట్లాడమని చెప్పండి. గుజరాత్ గోబా కాదు ఇలా బీసీలు అనేవి హిందువుల కులవతులు దెబ్బతీస్తున్నారు. ఇవాళ వాటి గురించి మాట్లాడమని చెప్పండి. తెలంగాణ సమాజం హిందువులకు అప్పీల్ చేస్తున్నా. ఇది ఒక కుట్రలో భాగంగా ఎంత జరుగుతున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారబోతున్నారు. హిందూ సమాజం జాగృతం కాబోతున్నది. కాబట్టి వాళ్ళ హిందూ సమాజం చీచే కుట్రలో భాగం లేదు. కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోవడం. ఇవాళ మీరంటే రోహింగ్యాలు గో బ్యాక్ అని చెప్పి మేమంటాం. ఈ కులవతులు కాపాడాలి, హిందువుల కులవతులు కాపాడాలని చెప్పి మేము ఉద్యమం చేస్తాం.